జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ ఈరోజు నెల్లూరు పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన భారషాహి దర్గా సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భారషాహి దర్గాలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి సహకారంతో ఈ పదవి వచ్చింది కాబట్టి పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని, దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుండి జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి, పల్లా శ్రీనివాసరావుకి ధన్యవాదాలు తెలిపారు. कबूल फरमा मौला करीम इस हमारी हाजिरी को कबूल फरमा मौला करीम इस दुआ को आखाए नामदार पर हमारे मेहमान खुसूसी घरों में तेरे रहमत का नुज़ूल अता फरमा मौला करीम इन्हें शाह मन सुल्तान आलम या सैयद నేను నూతనంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అలాగే మా అన్న పల్లా శ్రీనివాస్ గారి ఆశీస్సులతో జాతీయ ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి నియమితులయ్యాను. నియమితులైన వెంటనే ఇలా నెల్లూరు భారషాహి దర్గాకి దర్శించుకోవాలనే ఒక దృక్పథంతో ఇలా రావడం జరిగింది. ఏదైనా సరే ఒక మంచి మనసుతో, ఒక మంచి పార్టీలో నన్ను ఒక ముస్లిం వ్యక్తిని పార్టీని నమ్ముకొని ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నా మీద నమ్మకంతో జాతీయ ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు యావత్ ముస్లిం సమాజం నుంచి, ముఖ్యంగా ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎవరున్నా సరే వాళ్ళందరి తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నా. ఎందుకంటే ఈ పదవి నా ఒక్కరిదే కాదు, వీళ్ళందరిది, యావత్ ముస్లిం సమాజానికి. ఈ రోజుల్లో రాజకీయాల్లో ముస్లిం సమాజం ముందుకు వెళ్ళటం అంటే చాలా అరుదు, అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. కానీ మేమందరం తెలుగుదేశం పార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశానుసారం అనేక దశాబ్దాలుగా మేము పార్టీకి శ్రమిస్తున్నాం, కష్టపడుతున్నాం. అలాగే ఎక్కడ ప్రజలకి సేవ చేయాలో రాష్ట్రంలోనే ఎక్కడ పంపించినా సరే పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ గుర్తింపు నాకు ఇచ్చినందుకు మరొకసారి మా అందరి తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాను. కుల మతాలకు అతీతమైనటువంటి ప్రాంతం భారషాహి దర్గా సర్వమత సమానత్వానికి ప్రతీక. ఈ యొక్క భారషాహి దర్గాకి వైజాగ్ వాస్తవ్యులు ఉన్నటువంటి నజీర్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం, ఆయన సుదీర్ఘ తెలుగుదేశం పార్టీ అనుభవం, దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు జాతీయ ఉపాధ్యక్షుడు స్థాయిగా ఎదిగినటువంటి వ్యక్తి. పార్టీ ఏం ఆదేశించినా తూచా తప్పకుండా పాటించేటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఆయన. గతంలో కూడా పల్లా శ్రీనివాసరావు గాని కానీ, ఇంతకుముందు అచ్చెన్నాయుడు గారు కానీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆ రోజు రాష్ట్ర కమిటీలో ఉన్నారు. ఆ రోజు పార్టీ అఫిలియేటెడ్ బాడీ కమిటీకి సంబంధించి ఆయన ముఖ్యంగా పాత్ర పోషించారు. ఏంటంటే ఏదైతే తెలుగు యువత, టిఎన్ఎస్, మైనార్టీ, మహిళ అలాంటి ముఖ్యమైన విభాగాలు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కమిటీలని నియమించడంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి నజీర్ గారు. ఈరోజు ఆ యొక్క కమిట్మెంట్, పార్టీపై ఉన్నటువంటి నిబద్ధతతో పల్లా శ్రీనివాసరావు కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మన నారా లోకేష్ గారు కానివ్వండి, ఆయన ఒక సముచిత స్థానం కల్పించి ఈ యొక్క పదవి ఇవ్వడం జరిగింది. దానికి గతంలో కూడా నజీర్ గారికి భారషాహి దర్గాపై ఉన్నటువంటి ఒక భక్తితో ఈ రోజు భారషాహి దర్గాకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో నజీర్ గారికి మరిన్ని ఉన్నత పదవులు, వచ్చేటువంటి శాసన మండలి యొక్క ఏదైతే జరుగుతున్నాయో నామినేటెడ్ వాటిలో మా నజీర్ భాయ్కి మా ముస్లిం సమాజం తరఫున ఆయనకు కూడా స్థానం కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఇటీవల జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రకటించినటువంటి కార్యవర్గంలో, జాతీయ కార్యవర్గం ఎవరైతే చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారో ఆ కమిటీలో ఉపాధ్యక్షులుగా 30 సంవత్సరాల పైగా తెలుగుదేశం పార్టీలో ఒక శక్తిగా, ఒక సైనికుడిగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆదేశాన్ని, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు విశాఖపట్నం వాస్తవ్యులు, అప్పుడు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా మన సాబిర్ ఖాన్ చెప్పినట్టు అఫిలియేటెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అనుబంధ సంఘాలు
వాటన్నిటికి ఇన్ఛార్జిగా మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాలని సమీకరించి వైఎస్ఆర్సీపీ మీద అనేక పోరాటాలకు సహకరించినటువంటి వ్యక్తి నజీర్ గారు. వారికి ఈ రోజు పార్టీ గుర్తించి ముస్లిం సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి, విద్యావంతుడు, పార్టీ ఏ పని ఆదేశించినా ఒక సైనికుడిగా పనిచేసేటువంటి నజీర్ గారిని గుర్తించే జాతీయ ఉపాధ్యక్షుడిని అభినందిస్తూ వారి సారథ్యంలో మరింత ముస్లిం సామాజిక వర్గం రాష్ట్రంలో మరింత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేటట్టు వారి సహకారం అందించాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా బారాషహీద్ దర్గాని సందర్శించుకోవడానికి హయాత్ బాబా గారి ద్వారా ప్రత్యేక ప్రార్థనలు జరిపించుకోవాలని చెప్పి ఒక మంచి మనసుతో వచ్చినటువంటి వారికి అభినందిస్తూ జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం, మాట ఇస్తే తప్పనితనం, ఇవన్నీ కలబోసిన దమ్మున్న లీడర్ జన హృదయ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు బేజవాడ వంశీకృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు.